లలిత జ్యువెలర్స్ వారి డబుల్ ధమాకా ఆఫర్. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ గుండెపూడి శివసుధీర్ శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, శ్రీచక్ర పూజ అంటే ఏంటి, అసలు మనం ఎలా చేసుకోవాలి, పాటించాల్సిన నియమాలు ఏంటి, పూర్తిగా వివరించండి. శ్రీచక్రంలో 2 రకాలు ఉంటాయి నాన్న. ఒకటి మేరు ప్రస్తారం, ఒకటి భూప్రస్తారం. భూప్రస్తారం అంటే ఒక రాగి రేకు మీద శ్రీచక్రం యంత్రం లెక్కించడం. మేరు ప్రస్తారం అంటే ఎక్కువగా మన దేవాలయాల్లో చూస్తూ ఉంటాం, ఇలా హైట్గా ఉంటాయి, అవునా. వీటిల్లో శ్రీచక్రంలో సంప్రదాయాలు 2-3 రకాలు ఉన్నాయి. జగద్గురు ఆదిశంకరాచార్య సంప్రదాయం అని ఒకటి, అలాగే భారతీ తీర్థ సంప్రదాయం అని ఒకటి, ఇలా రకరకాలుగా మనకి శ్రీచక్రాలు ఉంటాయి. వీటిల్లో నవ ఆవరణాలు అని చెప్పి 9 రకాల ఆవరణలు ఉంటాయి, 9 స్టెప్పులు. అమ్మవారికి ఉండేటువంటి సకల దేవతలు, పరివార దేవతలంతా కూడాను ఈ 9 ఆవరణలో ఒక్కొక్క స్టెప్పులు, ఒక్కొక్క స్థానంలో వాళ్ళు అధిష్టాన దేవతలుగా ఉంటారు. మనకి 9 ఆవరణలు మధ్యలో బిందు త్రికోణం అని చెప్పి ఒకటి ఉంటుంది, అంటే చివరిలో అక్కడ అమ్మవారు ఉంటుంది. అసలు బిందు త్రికోణమే శక్తి. అమ్మవారు లలితా పరమేశ్వరి అనుకోవచ్చు, దుర్గా పరమేశ్వరి అనుకోవచ్చు, ఏదైనా మనకి శ్రీ విద్యోపాసన, శ్రీ విద్యా దేవత ఎవరైతే ఉంటారో ఆవిడ అక్కడ తిష్ట వేసుకొని కూర్చొని ఉంటుంది. మనం ఒక చోటికి ప్రయాణం చేసేటప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నాం అనుకుందాం. విజయవాడ వెళ్ళాలంటే మధ్యలో ఉండేటువంటి గ్రామాలు మొత్తం దాటుకుంటూ విజయవాడ వెళ్తాం. మధ్యలో కోదాడని ఇవన్నీ దాటుకుంటూ వెళ్తాం. ఒక్కసారికి ఇక్కడ జంప్ చేసి అక్కడ వెళ్ళలేంగా, అవునా. అట్లాగే అమ్మవారిని బిందు త్రికోణంలో ఉండేటువంటి శక్తి, ఆది పరాశక్తిని చేరుకోవాలి, అమ్మవారి అనుగ్రహం కలగాలి అంటే ఈ మిగిలిన 8 ఆవరణలు ఏవైతే ఉంటాయో ఈ ఆవరణ పూజలు చేసుకుంటూ అమ్మవారి బిందు త్రికోణంలో ఉండేటువంటి అమ్మవారికి పూజ చేయాలి. అంటే ఎవరైనా చేసుకోవచ్చా గురుగారు ఇది? కానీ నాన్న, ఇప్పుడు అందరూ చాలామంది చేస్తున్నారు, కానీ శ్రీచక్రార్చన అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటిది, విశేషమైనటువంటిది, అలాగే చాలా ప్రమాదకరమైనటువంటి విద్య కూడా. ఇక్కడ అసలు అమ్మవారి ఉపాసన చేయడానికి రకరకాల ఉపాసన శక్తులు ఉన్నాయి. దీంట్లో శ్రీ విద్యోపాసన అనేటువంటిది ఒక శక్తి ఉంటుంది నాన్న. శ్రీ విద్యోపాసన అంటే ఏంటంటే మంత్రరాజ్యము అని చెప్పి పిలుస్తుంది దాన్ని. అంటే మంత్రాలన్నిటికీ కింగ్, మంత్రరాజ్యము అంటారు శ్రీ విద్యోపాసనని. ఈ శ్రీ విద్యోపాసన అనేటువంటిది మగవాళ్ళు చేస్తారు ఎక్కువగా. అందులోనూ వివాహం కానటువంటి వాళ్ళు పనికిరాదు శ్రీ విద్యోపాసనకి. వివాహం అయిన తరువాత, ఒక మగ సంతానం కలిగిన తరువాత చేయవలసినటువంటి విధానం. ఎందుకు అంటే శ్రీ విద్యోపాసన చేసేటువంటి వాళ్ళ శరీరం కూడా స్త్రీలానే మారిపోతాడు. పుంసత్వం అనేటువంటిది సంపూర్ణంగా నశించిపోతుంది, సంతాన యోగ కారకం ఉండదు వీళ్ళకి. వీళ్ళు కూడా స్త్రీలానే తయారవుతారు, అమ్మవారిలాగానే తయారైపోతుంటారు. అప్పుడు వీళ్ళకి సంతాన శక్తి ఉండదు. కాబట్టి ఇక్కడ ఏంటి, వంశం అంతరించకుండా ఉండాలి అంటే ఒక మగ సంతానం కలిగిన తర్వాతనే శ్రీ విద్యోపాసన చేయమని శాస్త్రం. ఆ శ్రీ విద్యోపాసనలో అత్యున్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి పూజా విధానం నవావరణార్చన, శ్రీచక్రార్చన విధి. మరి ఇది కూడా అంతే ప్రమాదకరమైంది కదా, అవునా. నిప్పును పట్టుకోవాలంటే ఎవరైనా పట్టుకుంటారా డైరెక్ట్? దాని తగ్గ ప్రొటెక్షన్తో పట్టుకుంటాం, ఒక పట్టకారుతోనో. ఇప్పుడు వండుతున్న గిన్నెనే డైరెక్ట్ మనం చేత్తో పట్టుకోం, క్లాత్ పట్టుకుంటాం, లేదంటే పట్టకారు పట్టుకొని కిందకి దింపుతుంటాం, అవునా. సో కాబట్టి శ్రీ విద్యోపాసన, శ్రీచక్రార్చన సర్వసాధారణమైనటువంటి విషయం అయితే కాదు. కాబట్టి అందరూ ఇప్పుడు నిజంగా ఓ మాట చెప్పాలంటే, మొన్న మధ్య దాకా కొన్ని సంస్థలు కూడా శ్రీచక్రాలు స్ఫటికాలతో తయారు చేసి, తర్వాత ఇప్పుడు మరకతంతో తయారు చేసి అమ్ముతున్నారు. కొన్ని పంచలోహాలని చెప్తారు, పంచలోహాలతో శ్రీచక్రాలు వీళ్ళెవరు తయారు చేయరు, దాంట్లో అనుమానమే లేదు. పంచలోహాలంటే ఇవన్నీ కలిపి తయారు చేస్తే 300కి 400కి ఎక్కడ దొరుకుతాయి నాన్న, ఒరిజినల్ కావాలంటే, అవునా. అందులోనూ యంత్రం ఎప్పుడూ కూడాను ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది మనం చేసేటువంటి పూజా విధానంలో. యంత్రంలో అక్షరాలు తప్పున్నాయా, దానికి చేయడం వల్ల మనకు వచ్చేటువంటి పర్యవసానం చాలా చెడుగా ఉంటుంది. ఇప్పుడు బయట డై ప్రింట్ ఎలా ఉంటుందంటే, డైతో ప్రింట్ కొడతారు. ఈ రాగి రేగు మీదేనంతా తయారు చేస్తున్నారు. ఈ శ్రీచక్రాలు తయారు చేసేటువంటి మేరు ప్రస్తారం తయారు చేసేవి కూడా డైతో తయారు చేస్తున్నారు. ఇప్పుడు
బుక్స్ ప్రింట్ అవుతుంటాయి నాన్న, మధ్య మధ్యలో అక్కడక్కడ అక్షరాలు పడకుండా ఉంటాయి కదా మనకి కొన్ని బుక్స్లో. అలాంటిదే పొరపాటు మనకు వచ్చింది అనుకోండి, అలాంటి యంత్రమే మనకు వచ్చింది అనుకుందాం, ఆ బీజాక్షరాలు సరిగా ప్రింట్ అవ్వకను, లేదంటే కోణాలు ఏవైతే ఉంటాయో కోణాలు అన్నిటికీ ప్రధానమే, కోణాలు కరెక్ట్గా లేకను వచ్చిందనుకోండి, దాన్ని పూజ చేయడం ద్వారా ఏమవుతుంది, మనకు వచ్చే పర్యవసానం ఎలా ఉంటుంది, చెడుగా ఉంటుంది. అంటే ఒక్క అక్షరం పోయినప్పటికీ అది ఒకే అక్షరం. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, చండీ సప్తశతి అని చెప్పి అమ్మవారికి 700 శ్లోకాలు ఉంటాయి. దాంట్లో ఒక గురుగారి దగ్గర ఒక శిష్యుడు పోయి మంత్రాలు నేర్చుకున్నాడు, చండీ సప్తశతి. పెళ్లి చేసుకున్నాడు, భార్య చనిపోయింది. మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు, భార్య చనిపోయింది. మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు, భార్య చనిపోయింది. మళ్ళీ 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 7 పెళ్ళిళ్ళు అయిపోయినాయి. వీడికి అనుమానం వచ్చింది, నేనేదో చండీ చేస్తున్నాను, నా భార్యలు చనిపోతున్నారు, మళ్ళీ గురుగారి దగ్గర పోదామని చెప్పి గురుగారి దగ్గర పోయి అడిగాడు, అయ్యా నేను పెళ్లి చేసుకుంటున్నాను, భార్యలు చనిపోతున్నారు, నేను మీరు చెప్పిన ఉపాసన చేసుకుంటున్నాను అంటే, ఏం చెప్పారో చెప్పు అని చెప్పి గురుగారు మళ్ళీ వింటూ ఉన్నారు, శిష్యుడు చెబుతూ ఉంటే. దాంట్లో ఒక శ్లోకం ఉంటుంది, భార్యానాం రక్షతు భైరవి అని మంత్రం ఉంటుంది. వీడేం చేస్తున్నాడు, భార్యానాం భక్షతు భైరవి అని పలుకుతున్నాడు. రా భ ఒకటే అక్షరం తేడా. రా అంటే రక్షించమని, భా అంటే భక్షించమని. అవునా, ఒక అక్షరమే తేడా కదా. ఒక అక్షరంతో ఎంత అర్థం మారిపోయింది. రామునితో కపివరుణ్ ఇట్లనియే అంటే రాముడితో ఆంజనేయ స్వామి వారు ఈ మాట చెప్పాడు. రామునితో పివరుణ్ ఇట్లనియే, కా తీసుకెళ్ళి తో పక్కన పెడితే తోక అవుతుంది. రాముడికి తోక ఏంటి అసలు, ఒక అక్షరం ఇటు పక్క మారటం వల్ల దాని అర్థం మారిపోయిందా లేదా. కపివరుడు అంటే ఆంజనేయ స్వామి వారు, రామునితో కపివరుణ్ ఇట్లనియే, రామునితో పివరుణ్ ఇట్లనియే, ఒక అక్షరమే కదా తేడా. కాబట్టి ఒక అక్షరంలో చాలా, అందువల్ల లలితా సహస్రనామం, శ్రీ విద్యోపాసన, ఈ చండీ సప్తశతి ఇట్లాంటివన్నీ కూడా పారాయణ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పారాయణ చేయండి. పుస్తకం చూసైనా చదవచ్చు, పుస్తకం చూడకుండా తప్పులు చదివితే అది మీకు చాలా ప్రమాదకరంగా మారుతుందని చెప్తాం. కాబట్టి శ్రీచక్రార్చన ఇళ్లల్లో ప్రతి ఒక్కళ్ళు చేయదగినది కాదు. దానికి తగినటువంటి పవిత్రమైనటువంటి పరిస్థితి ఉండాలి, అటానే ప్రదేశం ఉండాలి, వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి వాతావరణం ఉండాలి. వీటన్నిటికీ సమకూర్చుకొని మనం శ్రీచక్రార్చన చేయాలి. కానీ ప్రతి ఇంట్లో శ్రీచక్రం పెట్టేసుకొని పూజ చేస్తాము అంటే అది ఇంట్లో పూజ మందిరంలో పెట్టచ్చా గురుగారు? పెట్టకూడదు నాన్న. ఒకటి చెప్తా, శ్రీచక్రం తీసుకొచ్చి పెట్టారు, దానికి అమ్మవారి శక్తి వచ్చేసింది, మనం నివేదన పెట్టం, అభిషేకం చేయం, పూజ చేయం, శ్రీచక్రార్చన చేయం, నవార్చన చేయం. ఏంటంటే కొంతమంది ఏంటంటే శ్రీచక్రం అని చెప్పి పూజా మందిరాల్లో పెట్టేస్తూ ఉంటారు, దాన్ని పాటించుకోవాలి. తప్పు నాన్న. పాటించగలిగినటువంటి శక్తి ఉంటేనే తెచ్చుకోవాలి, ప్రతి ఇంట్లో ఉండదగినటువంటిది కాదు. ప్రతి ఇంట్లో ఉండాలంటే ఎప్పుడు ఉండాలి, ప్రతి ఒక్కళ్ళు పవిత్రమైనటువంటి ఆలోచనతో, పవిత్రమైనటువంటి మనసుతో, పవిత్రమైనటువంటి ప్రదేశంలో అన్ని ఆచార వ్యవహారాలు ఘంటాపదంగా ఏదైతే శాస్త్రీయంగా చెప్పబడ్డాయో ఆ విధంగా అనుసరించేటువంటి వాళ్ళ ఇళ్లలో మాత్రమే ఉండాలి. అంతే తప్పితే ఎక్కడ పెడితే అక్కడ శ్రీచక్రాలు ఉంటే, శ్రీచక్రం మేరు ప్రస్తారం ఎంతైతే, ఇవి సైజులు కూడా వస్తున్నాయి, ఇప్పుడు రకరకాల సైజులు వస్తున్నాయి. సైజును పెంచుకుంటే మా ఇంట్లో ఇంత పెట్టుకుంటే బాగుంటుంది, ఇంత పెట్టుకుంటే బాగుంటుంది. పెట్టుకుంటే షో పీస్ కాదు అది, మనం షో ఆఫ్ ఇవ్వడానికి మనకు కావాల్సినవన్నీ ఇచ్చేటువంటి శక్తి. ఆమెను షో పీస్ లాగా పెట్టుకుంటామంటే అది ఎంతవరకు కరెక్ట్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా పొరపాటున అందరి ఇళ్లలో శ్రీచక్రార్చన తగని పని. ఆ ఇంట్లో ఉండేటువంటి పవిత్రతను బట్టి వాళ్ళు చేసుకోవడం అనేటువంటిది నిశ్చయించుకోవాల్సినటువంటి విషయం. శ్రీచక్రం గురించి పూర్తి వివరణ ఇచ్చారు, ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.